తెలంగాణ ముచ్చట్ల న్యూస్. బోధన్ పట్టణంలోని తట్టికోట్ ప్రాంతంలో ప్రమాదకరంగా ఇనుప కరెంటు స్తంభాలు స్థానికులను భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఈ స్తంభాలు ఏ క్షణంలో ఏ ప్రమాదాన్ని గురి చేస్తాయో అని భయపడుతున్నారు. అధికారులు దీనిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని, విద్యుత్ అధికారులు వెంటనే స్పందించాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఇనుప స్తంభం ఏ క్షణంలోనైనా ప్రమాదానికి దారితీసే పరిస్థితిలో ఉందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు విద్యుత్ శాఖ అధికారులకు విన్నవించుకున్నా ఇప్పటికీ స్పందన లేకపోవడంతో అసహనం పెరుగుతోంది. స్థానికుల ప్రకారం ఇళ్లలోకి ఎర్తింగ్ రావటం వల్ల పిల్లలు, పెద్దలు ఎప్పటికప్పుడు ప్రమాదం పొంచి ఉన్నట్లు భావిస్తున్నారని, ముఖ్యంగా వర్షాకాలంలో షాక్ సర్క్యూట్ ప్రమాదం మరింత పెరుగుతుందని వారు చెబుతున్నారు. ప్రాణాలు పోతేనే అధికారులకు అర్థమవుతుందా అని బాధితులు అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రమాదాలు సంభవించకముందే ఇనుప స్తంభాలను తొలగించి కొత్త కాంక్రీట్ స్తంభాలు ఏర్పాటు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు ప్రసాద్ జమేదార్. నేను ఇక్కడ తట్టికోట్ గల్లీ హనుమాన్ మందిర్ ఆపోజిట్. ఇక్కడ ఏంటంటే ఇక్కడ వెంట కనిపిస్తున్నటువంటి పోలు ఇది TK67. ఇదేంటంటే ఇక్కడ వాటర్ దగ్గరగా ఉండడం వల్ల, దట్టు ఇది ఐరన్ పోల్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ లాంటివి జరుగుతుంది. దాని ద్వారా ఏంటంటే ఫైర్ అనేది పైనుంచి ఎక్స్ట్రీమ్ లెవెల్లో పడుతుంది. ఇక్కడ ఏంటంటే టెంపుల్కి వెళ్ళే దారి అండ్ ఇక్కడ నియర్లో శివాలయం టెంపుల్ మరియు హనుమాన్ టెంపుల్ అండ్ ఎల్లమ్మ టెంపుల్ ఉండడం వల్ల జనావాసం ఎక్కువగా ఉంటుంది. అండ్ దట్టు ఇది మెయిన్ రోడ్ కావడం వల్ల ఫ్రీక్వెంట్లీగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుంది. దాని ద్వారా ఫైర్ పైనుంచి పడుతుంది. అది ఎక్స్ట్రీమ్ లెవెల్కి చూస్తుంది కొన్నిసార్లు. ఇది చాలా రోజుల నుంచి జరుగుతున్నటువంటి సమస్య. దీన్ని కొంచెం పరిష్కరించండి. దాంతోపాటు ఇక్కడ కింద ఉన్నటువంటి బేస్ అనేది కృంగిపోయింది. దాన్ని కంప్లీట్ కింద అనేది డ్రైనేజ్ అనేది డ్యామేజ్ కావడం వల్ల అది ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్ అది జరుగుతుందో మనకు తెలియక ఉంటుంది. అందువిధంగానే నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఫోన్ ఆఫ్ కాల్కి. ఆల్ as well as ఇది కూడా కంప్లైంట్ రిక్వెస్ట్గా తీసుకొని ప్లీజ్ ఇది వీలైనంత త్వరగా ఈ పోల్ని ఐరన్ నుంచి సిమెంట్కి చేంజ్ చేసి తక్షణ ఇది ఎలాంటి సొల్యూషన్ తీసుకుంటే బాగుంటుందో ఆ విధంగా చేయగలరని కోరుతున్నాను.